హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ వైజ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. మయన్మార్లో మళ్ళీ భూకంపం. మయన్మార్లో గత 2 రోజులుగా వరుసగా భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు తాజాగా ఆదివారం రోజు కూడా మయన్మార్లో ఇంకో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 5.1% నమోదైంది. అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతి ఉండడంతో సహాయక చర్యల ఆటంకం కలుగుతున్నది. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆదివారం రోజు జరిగింది 5.1గా నమోదైంది రిక్టర్ స్కేలు మీద. శుక్రవారం మయన్మార్లో 7.7 తీవ్రత. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 5.1గా నమోదైంది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే శుక్రవారం సంభవించిన భారీ భూకంపం వల్ల రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. శుక్రవారం రోజు జరిగిన భూకంపం వల్ల ఈ కంటిన్యూస్గా 1600 మంది పైగా మృతి చెందారు. 3400 పైగా అదృశ్యమయ్యారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృత్యు సంఖ్య పెరుగుతూనే ఉంది. అధికారులు పేర్కొనడం జరిగింది. అసలు శనివారం రోజు ఎన్ని భూకంపాలు వచ్చాయి? శుక్రవారం రోజు 7.7 తీవ్రతతో భూకంపం రావడం జరిగింది. శనివారం రోజు 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపన వచ్చినట్లుగా భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి. 11:53 నిమిషాల సమయంలో 4.3 తీవ్రతతో, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 గంటలకు 3.8 తీవ్రతతో, దాని తర్వాత 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చాయి అని వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించడం జరిగింది. అసలు ఈ అంతరుద్యంలో అవరోధం ఎందుకు జరిగింది అనే విషయం ఒకసారి చూద్దాం. ఎందుకు జరిగింది ఇలాగా? ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూస్తే, సైనిక పాలన, అంతరుద్యాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై భూకంప విపత్తు గోరుచుట్టుపై రోకలిపోటులాగా మారింది. వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ తిరుగుబాటు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలు అవరోధంగా మారాయి. శనివారం నాడు దేశంలోని ఉత్తర ప్రాంతంలో సాయుధ దాడులు కొనసాగాయి. దీనివల్ల అంతర్జాతీయ సహాయక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నారు. ఎంతోమంది ప్రజలు నష్టపోతున్నారు. ఈ సహాయం చేయడమే ఒక వంతైతే, సహాయం చేసిన దాన్ని ప్రజలకు చేరవేయడం అనేది ఇంకొక వంతు. మారుమూల ఉండే ప్రాంతాలకు సహాయం వెళ్ళట్లేదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రకంపనలు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ భూకంపాల ప్రకరణలో రావడం జరిగింది. కానీ అయితే అంతగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏదీ జరగలేదు. జస్ట్ ప్రకంపనలు మాత్రమే జరిగాయి. భారత్లో ఎక్కడ జరిగాయంటే మణిపూర్ రాష్ట్రంలో 3.8 తీవ్రతతో, రిక్టర్ స్కేలు మీద 3.8 తీవ్రతతో రావడం జరిగింది. అయితే ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం శనివారం వేకువజామున 4:50 గంటలకు 4.3 తీవ్రతతో, ఉదయం 5:16 4.7 తీవ్రతతో వెంటనే 2 సార్లు వచ్చారు. ఫస్ట్ వచ్చి వేకువజామున 4:50 ఉదయం మాత్రం 5:16 ఎంత తీవ్రత అంటే 4.7 తీవ్రతతో. ఆఫ్ఘనిస్తాన్లో 4.3 తీవ్రతతో రావడం జరిగింది 2 సార్లు. ఇండియాకు వస్తే మణిపూర్లో 3.8 తీవ్రతతో 2:30 అర్ధరాత్రి రావడం జరిగింది. స్వల్ప ప్రకంపనలు రావడమే జరిగింది. భారత్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ. ప్రకంపన కేంద్రం కాబూల్లో ఎన్ని కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలానికి లోతుగా ఉంది అంటే 280 కిలోమీటర్లు. అదేవిధంగా 180 కిలోమీటర్ల లోతు ఉందని భారత జాతీయ ప్రకంపన వైజ్ఞానిక కేంద్రం వెల్లడించడం జరిగింది. భారత్కి కానీ ఆఫ్ఘనిస్తాన్కి కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. మయన్మార్, థాయిలాండ్లో మాత్రం తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మయన్మార్ భూకంపానికి కారణాల వీడియో నెక్స్ట్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.